ఈ బ్యాచ్లో ఎవరైనా హార్ట్ పేషెంట్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు బస్సులో వెళ్ళిపోయినారు. బస్సులో పైన నడిచిపోయినా రెండు ఒకటే. మీరు మెట్ల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అనిమల్స్ ఉంటుంది సరేనా. అనిమల్స్ దగ్గర వెళ్ళొద్దు, అనిమల్స్ని ఫోటో తీయొద్దు. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే ఫుడ్ తినేసి ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా ఉంటే డస్ట్బిన్లోనే వేయాలి. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో హైటెక్ బెగ్గర్ అని ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి తిరుపతిలో ఉన్నాం. ఆటో ఎక్కేసి అల్లితిరి మెట్లు ఉంటాయంట, అక్కడికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఆటో దిగాం, లగేజ్ పెట్టడానికి వెళ్తున్నాం. ఇదే లగేజ్ పెట్టే కౌంటర్, లోపలికి వెళ్తున్నాం. మేము స్టెప్స్ ఎక్కి గుడి పైకి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే స్టెప్స్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళాలి అలా. ఇప్పుడే ఎక్కుతున్నాం. ఎంత ఎక్కరో 30 మెట్లు ఎక్కుతాం. ఇంకా జస్ట్ 3550 ఎక్కేస్తాం. వెళ్తాను, వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ గైస్. ఓకేనా? అమ్మో, ఇంత పెద్దగా ఉంది గోపురం. అదే అంటారు అనుకుంటా. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో హైటెక్ బెగ్గర్ అని ఉంటారు. మమ్మల్ని బ్యాచ్ల వైజ్గా డివైడ్ చేశారు. మాది థర్డ్ బ్యాచ్. ఒక 300 మెట్లు ఎక్కగానే మా పాండగాడి పని అయిపోయింది. ఏంటి మమ్మీ, ఎవడీడు? బ్రేక్ తీసుకున్నాడు. ఇది దాగి ఇంకా 3000 మెట్లు ఒక్క దెబ్బతో. అది అయ్యి బాబోయ్, రెచ్చగొక్కనన్నా కాదా, అలా మాత్రమే. మొత్తానికైతే పాండా బాబాయ్ 2000 మెట్లు ఎక్కి ఘన విజయం సాధించాడు. అభి మజా ఆయేగా నా భిడో మాల్కి దే రే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్టెప్స్ ఎక్కే మధ్యలో మాకు డీర్స్ కనిపించాయి, 2 డీర్స్. లాస్ట్ స్టెప్ దీపాలు వెలిగేసారు. కొండపైకి వచ్చేసాం. ఇలాగే 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్తే టెంపుల్ వస్తుందంట. సో ఇప్పుడు టైము అర్లీ మార్నింగ్ 2 అవుతుంది. నెక్స్ట్ డే ఈ టైంకి దర్శనం అయిపోతుందంట. 24 hours. అమ్మో బివచ్చు. లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, చెప్పడం మర్చిపోయా. మేమున్న దగ్గర లైన్ నుంచి మాకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. దగ్గర మేము నడుచుకుంటూ 24 hours పైనే అయింది. సో ఇక్కడ రెస్ట్ తీసుకోమని ఉంచారు. ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తా, చాలా లెంత్ అయిపోయింది.